వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, మనం హెల్దీగా ఉండాలి అంటే మంచి ఆహారం, ఫుల్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ కదా. స్లీప్ గురించి మాట్లాడుకుందామండి. అందరం చెప్తాం చక్కగా నిద్రపోవాలి, 8 hours నిద్రపోవాలి, 7 hours నిద్రపోవాలని. కానీ కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఎవరికో అదృష్టవంతులు, నేనైతే అదృష్టవంతులకే అనిపిస్తుంది. వన్స్ మెలకు వస్తే కొంతమందికి నిద్ర పట్టదు, నైట్ లేట్గా పడుకోవటం, ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేస్తుంది. లేకపోతే కొంతమంది మిడ్ నైట్ ఏదైనా వాష్రూమ్ కోసం లేచారనుకోండి, మళ్ళీ నిద్ర పట్టకపోవటం. దీని ఎఫెక్ట్ డే మీద పడిపోతుంది. నెక్స్ట్ డే కనుక వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ అట్లయితే డెఫినెట్గా చాలా చాలా దాని ఇంప్రెషన్ దీని మీద పడిపోతుంది కదా. ప్రాపర్ స్లీప్ అంటే ఏంటి, ఎట్లా ప్రాపర్ స్లీప్ను మనము అలవాటు చేసుకోవాలి, బాడీకి ఎట్లా అలవాటు చేయాలండి? రైట్. అయితే ఇప్పుడు స్లీప్ అన్నదండి, ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిని వెళ్ళి అడిగినా నాకు సరిగా నిద్ర పట్టదు అని ఒకటే. అండ్ ఈ స్లీప్ గురించి ఈ మధ్య స్లీప్ స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్లీప్ థెరపిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, మెడిటేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అన్నమాట. మ్యూజిక్, స్లీప్ మ్యూజిక్. ఇంత అవస్థ పడాలి మనకి నిద్ర పట్టాలి అంటే. సో నార్మల్గా నిద్ర అన్నది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మనము చాలా హార్ట్ స్ట్రోక్ కేసెస్ చూసాం, జిమ్స్లో చనిపోవడాలు. ఇవన్నీ రీజన్స్ ఏంటి అంటే, ఎవరైతే జిమ్కి వెళ్ళాలనుకుంటారో, సో టూ మచ్ ఆఫ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందు రోజు 7 to 8 hours స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉంటేనే వాళ్ళు జిమ్ హిట్ చేయాలి. ఓకే, ఒక మంచి ఎవరైతే జిమ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అడుగుతారు వాళ్ళ స్టూడెంట్స్ని, మీకు రాత్రి సరిగా నిద్ర పట్టిందా, మీరు ఎంతసేపు నిద్రపోయారు. వాళ్ళు ఒకవేళ నేను సరిగ్గా పడుకోలేదు, డిస్టర్బ్ స్లీప్ ఉంది, 5 hours పడుకున్నానంటే వెనక్కి పంపించేస్తారు. దే నాట్ కమర్షియల్ అనమాట. నిజంగా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎవరైతే ఫోకస్ చేయాలనుకున్నారో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ నిద్ర ప్యాటర్న్ సరిగా ఉంటేనే మీకు మీరు చేసే జిమ్ వర్కౌట్ ఏదైతే ఉంటుందో అది మీకు వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీ హార్ట్ హెల్త్ని వాటిని ప్రాపర్గా ఉండాలి అంటే ఈ 8 hours స్లీప్ అన్నది చాలా అవసరం. సో 8 hours పడుకోవడం అన్నది చాలా కష్టం చాలామందికి. అసలు ఈవెన్ నాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెద్ద గ్రేట్గా పడుకుంటానని ఏం లేదు, నాకు కూడా 6 hours అంతే బియాండ్ సరిపోతుంది కదండి, నా బాడీకి సరిపోతుంది. అయితే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఒక్కొక్క బాడీకి అనాలిసిస్ చేసినప్పుడు ఒక బాడీకి 6 hours సరిపోతుంది, కొన్ని బాడీ టైప్స్కి 7 hours, కొన్ని బాడీ టైప్స్కి 8 to 10 hours. స్పెషల్లీ చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ 10 hours 12 hours ఓకే. మరి ఇన్ఫాంట్స్ అయితే 15 hours పడుకుంటారు. టీనేజ్ వరకు పిల్లలు 8 to 10 hours వాళ్ళని పడుకోనివ్వాలి, ఎందుకంటే అది వాళ్ళ హార్మోన్ డెవలప్మెంట్కి, బాడీ డెవలప్మెంట్కి వర్క్ చేస్తుంది. ఆఫ్టర్ టీనేజ్ వాళ్ళకి ఒక డిసిప్లిన్ అలవాటు చేసి 8 hours ఈజ్ గుడ్ అండి. ఎగ్జాక్ట్గా 8 hours పడుకునేలాగా చూడాలి. 8 hours పడుకునే ప్రాసెస్లో మనకి రకరకాల ఆలోచనలు, యాంగ్జైటీలు, ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ పనులు గుర్తొస్తాయి, లేకపోతే ఇంట్లో టెన్షన్లు, పడుకుంటే నిద్ర పట్టదు, అవన్నీ ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనకి నిద్ర అన్నది నిజంగానే పట్టదు. ఓకే, ఎట్లా థెరపిస్ట్ వాళ్ళ పని ఏంటి అంటే, మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఈ పని లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ చేయండి. ఇవన్నిటికంటే కూడా మనకేంటంటే ఫస్ట్ థింగ్ మన బాడీ ప్రాపర్ స్లీప్ కావాలంటే ఈ మధ్య మెగ్నీషియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోగలిగితే మనకి ఓకే. మెగ్నీషియం రిచ్ ఫుడ్ మన పంప్కిన్ సీడ్స్లో కానివ్వండి, ఆకుకూరల్లో వాటిల్లో ఎక్కువగా ఉంటుంది, రైట్. సో కానీ ఈ మధ్య కాలంలో సేఫ్ సప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎవరికైతే చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో, మెగ్నీషియం నిద్ర మాత్రలు కాదు అవి, డోంట్ స్కిప్ టు స్లీపింగ్ ట్యాబ్లెట్స్. చాలామంది ఏంటంటే వెళ్ళి డాక్టర్ని బతిమాలో ఏదో చేసి మాకు నిద్ర పట్టట్లేదని చిన్న యాంగ్జైటీ మెడిసిన్స్ అవి తీసేసుకుని పడుకుని పోతున్నారు. అట్లా కాదు, మీ బాడీకి ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళ బాడీకి సరైన మెగ్నీషియం లేదు అని ఒక ఇండికేషన్. అది కనుక తీసుకోగలిగితే మనకి చక్కగా మంచి నిద్ర వస్తుంది. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏవేవైతే ఉన్నాయో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తాయి, లేదా మన కన్సల్ట్ డాక్టర్ని ఎవరైనా మాట్లాడినా కూడా అడిగి డోంట్ గో టు అ స్లీపింగ్ పిల్ ఇమీడియట్లీ. ఓకే, రైట్. అండ్ దాంతోపాటు ఏంటంటే అందరికీ తెలిసిందే, అట్లీస్ట్ పడుకోవడానికి తినడానికి ఒక 2 hours గ్యాప్ ఇచ్చేలాగా ఉండాలి. మనం పడుకునే టైంకి మన బాడీలో డైజెషన్ స్టార్ట్ అవుతూ ఉండాలి. సో అది మనకి మంచి నిద్రకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ మధ్య కొన్ని టెక్నిక్స్, భ్రామరి ప్రాణాయామ అంటారు, లేకపోతే ఇక్కడ సింపుల్గా ఇట్లా ట్యాప్ చేస్తే కూడా మనకు నిద్ర వస్తుంది అంటారు.
ఈ చూపుడు వేలుతోటి ఈ బిలో ఇది ఇవన్నీ చిన్న మా పాయింట్స్ అంట మర్వా పాయింట్స్ అవి ఇవి అంటున్నారు. సో అవన్నీ ట్రై చేయొచ్చు. నేను ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి నిద్ర ఏమేమి హెల్ప్ చేస్తుంది మనకి అంటే బాడీ హీలింగ్కి హెల్ప్ చేస్తుంది. మంచి నిద్రపోయిన వాళ్ళు కొంతమందిని చూడండి, వాళ్ళకి 60-70 ఇయర్స్ వచ్చిన చాలా యంగ్గా కనపడతా ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ నిద్ర బాగుంది కాబట్టి ఆ ఏజ్ కూడా వాళ్ళకి కనపడకుండా హెల్ప్ చేస్తుంది. అవునండి. గుడ్ స్లీప్. అవును. ఎవరికైతే గుడ్ స్లీప్ లేదో వెంటనే వాళ్ళకి ఒక సాగింగ్ స్కిన్ అట్లా అయిపోతూ ఉంటుంది. సో నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది ఏంటి అంటే పడుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు మంచి తలకు ఆయిల్ మసాజ్ చేసుకోండి. మంచి ఆయిల్ ఏదైనా తీసుకొని దాని తర్వాత మంచి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసుకోండి. దాని తర్వాత అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మీకు వీలైతే మీ ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర వాక్ చేసి పడుకోవడానికి ఒక 15 మినిట్స్ ముందు స్లోగా బ్రీదింగ్ చేస్తూ ఉండండి, ఎక్సర్సైజెస్ చేసి. అప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ జాజికాయతో చేసిన పాలు ఏవైతే ఉంటుందో వితౌట్ షుగర్ అది తాగి కూర్చొని కాసేపు బుక్ చదువుకొని మొబైల్ పక్కన పెట్టేసి బ్లూ లైట్ ఏం చేస్తుందంటే మన మెలనిన్ని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మామూలుగా ఒక బుక్ ఏదో చదువుతూ ఉంటే హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. తర్వాత మంజు గారు చాలా మంది ఎట్లా అంటే నాకు అసలు నిద్రే పట్టట్లేదు, నిద్ర పట్టదు. ఏదైనా కొంచెం క్లోజ్గా మాట్లాడామనుకోండి, నాకు అసలు నిద్రే రావట్లేదండి, మెలకు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాం. ఇలా చెప్పకూడదని కూడా విన్నానండి, ఇది కరెక్టేనా? అవును. ఈ మధ్య ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం మనం ఏది చెప్తే బ్రెయిన్కి అది వెళ్తుంది అనమాట. సో మనం కూడా చెప్పుకోకపోతే ఎలా వరజు గారు? మనం ఏంటంటే మై బాడీ ఈజ్ గుడ్, మాకు మంచి నిద్ర వస్తుంది అట్లా అంటే పాజిటివ్ సిగ్నల్స్ పంపించాలంటారు. పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తే దానికి తగ్గట్టుగా మనకి మంచి నిద్ర రావడానికి. కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కళ్ళ డ్రైనెస్ వల్ల కూడా చాలా మందికి నిద్ర పట్టదు. కళ్ళు బాగా డ్రైగా ఉన్న కళ్ళు మంటలుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్ ఇవన్నిటి వల్ల ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది. కాబట్టి మీ ఆ కళ్ళ డ్రైనెస్ లేకుండా చూసుకోవడము ప్లస్ మీ బ్రెయిన్ కి మంచి సిగ్నల్స్ పంపించడం. అందుకే మెడిటేషన్ మ్యూజిక్ అంటారు, స్లీప్ థెరపీస్ అంటా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మన బ్రెయిన్ కి మంచి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. సో అలా వెళ్ళినప్పుడు మనకి డీప్ స్లీప్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ దీని గురించి అందరం ఆలోచిస్తాం, మాట్లాడతాం. నిజం చెప్పాలంటే కాన్షియస్ కూడా పెరిగింది. ఓవరాల్ హెల్త్ అంటే ఏంటండి? ఇప్పుడు హెల్త్ అనగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్ వచ్చేసేది మనం ఎలాగా బయట అపియరెన్స్ ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ చూస్తారు అందరూ. సన్నగా ఉన్నామా వాళ్ళు చాలా హెల్దీ అని ఒక స్టాంప్ వేసిస్తాం. ఏ స్లిమ్ అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా వాళ్ళు సన్నగా ఉన్నారు, చాలా హెల్దీగా ఉన్నారు అంటాం. అదే చాలా లావుగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి హెల్దీ కింద మనకు బుర్ర కూడా ఎక్కదు చాలా మందికి. అవును. వాళ్ళని అన్హెల్దీ కేటగిరీలో వాడేస్తారు. ఫస్ట్ ఈ మైండ్ సెట్ నుంచి అందరు బయటకు రావాలి. ఓకే. హెల్త్ అంటే సన్నగా ఉండడం అంతే. నేను చాలా చూస్తానండి లావుగా ఉన్నాను, నేను హెల్దీగా. లావు ఈజ్ అ పర్సనాలిటీ, సన్నం ఈజ్ అ పర్సనాలిటీ. హెల్త్ లోపల మీకు లోపల హెల్త్ ఎట్లా ఉంది, ఇన్నర్ హెల్త్ ఎట్లా ఉంది అన్న దాని మీద. సో హెల్త్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అండి. ఓకే, అన్ని రకాలుగా బాగుండాలి. ఫస్ట్ మీకు మంచి నిద్ర ఫస్ట్. అది బాగా మీరు సౌండ్ స్లీప్ నిద్రపోయారంటే దట్స్ అ సైన్ ఆఫ్ హెల్దీ, దట్స్ అ సైన్ ఆఫ్ గుడ్ హెల్త్. రెండోది మీరు మార్నింగ్ లేవగానే మీకు మీ టైంకి వాటర్ తాగాలనిపించడము, టైంకి బ్రేక్ఫాస్ట్ తినాలనిపించడము, లంచ్ టైం కల్లా ఆకలి వేయడం ప్రాపర్గా, అంటే మీ మెటబాలిజం సరిగ్గా వర్క్ చేయడం. దిస్ ఈజ్ అనదర్ థింగ్. మీరు మార్నింగ్ లేవగానే మీ ఏవైతే నేచర్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, మీ యూరిన్ కానీ ఇవన్నీ అనమాట, టాయిలెట్కి వెళ్ళడం, ఇవన్నీ రెగ్యులర్గా ఉండడం కూడా, ఇది కూడా ఇట్స్ అ హెల్దీ థింగ్. ఓకే. సో ఫస్ట్ మన బాడీ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది. హెల్త్ అంటే ఫస్ట్ బయటకు వెళ్ళి జిమ్ వెళ్ళి జాగింగ్ చేసి వాకింగ్ చేసేసి ఇవన్నీ చేసేస్తే ఇట్స్ నాట్ హెల్త్ అనమాట. ఫస్ట్ థింగ్ మీ బాడీని మీరు ప్రాపర్గా ఎంత బాగా డిసిప్లిన్గా మీ బాడీని పెడుతున్నారు అన్నది ఇట్ ఈస్ హెల్త్. సో ఫస్ట్ పాయింట్ లావు సన్నం కాదు. లావు సన్నం అస్సలే కాదు. అండ్ అంటే హెల్దీగా ఉన్నారు అని ఎట్లా అనుకోవాలి? హెల్దీగా ఉన్నారంటే చూడండి, ఉన్నాము ఆర్ ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ ఇస్. హెల్దీగా ఉన్నా మనం ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది సీరియస్లీ, బయటికి కనిపించేది. ఎస్. ఓకే. అయితే ఈ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మన మీద మనం కాన్షియస్గా ఉండాలి. కాబట్టి మనం తినే ప్రతి ఆహారం, మనం తినే ఆహారము, మన లైఫ్ స్టైల్, డే టు డే మనం చేసే ప్రతి ఒక్క పని, ఈవెన్ స్పిరిచువాలిటీ కూడా, మనం చేసే చిన్న 10 నిమిషాల ప్రేయర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం స్నానానికి ముందు చేసుకునే చిన్న చిన్న మసాజ్లు, రిచువల్స్, ఇవన్నీ దగ్గర నుంచి బ్రీదింగ్, వాటర్ ఇంటేక్,
ఎంత ప్రోటీన్, ఎంత ప్రోబయోటిక్ తింటున్నారు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద మనం ఫోకస్. చిన్న ఎగ్జాంపుల్, మా నాన్నగారు 80 ఏళ్ళు, మై ఫాదర్. నేను మాట్లాడాను, ఎంత బాగా మాట్లాడతారో ఆయన. సూపర్ అసలు. ఆయనకి ఇప్పుడు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా టెస్ట్ అవి చేపిస్తూ ఉంటాం. ఆ టెస్టులు చేయించేటప్పుడు అంటే నిజంగా మామూలుగా మా నాన్నగారి రిపోర్ట్స్ చూస్తే ఒక 16-17 ఇయర్స్ పిల్లల రిపోర్ట్స్ చూస్తే ఎట్లా ఉంటుంది, అన్ని పారామీటర్స్ అండి. అంటే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నా పారామీటర్స్ అప్ అండ్ డౌన్ ఏదైనా హిమోగ్లోబిన్లోనో లేకపోతే సంథింగ్ అటు ఇటు ఉంటుంది. బట్ మా నాన్నగారు ఆయన రిపోర్ట్స్ చూస్తే హిమోగ్లోబిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ, ఇన్సులిన్ లెవెల్స్ ఏంటి, షుగర్ ఏంటి, బీపీ ఏంటి, కిడ్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫంక్షనింగ్ ఈజ్ వెరీ గుడ్ అంటారు. ఎక్సలెంట్ అనమాట. మా డాక్టర్ కూడా అంటారు, ఆయనకు ఊరికే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాగానే నాకు ఏదో అవుతుంది. బట్ డాక్టర్స్ అంటారు, ఏం సార్ మీరు మరీ చిన్నపిల్లల్లాగా ఉన్నది మీ హార్ట్. సో ఆయన పని ఆయనే చేసుకుంటారు మా నాన్నగారండి. ఆయన ఏం చేస్తారంటే మార్నింగ్ ఆయనకు ఒక రొటీన్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే 8 ఇయర్స్ వచ్చేసి కొంచెం కోర్స్ వీక్నెస్ ఉంటుంది, కాళ్ళ నొప్పులు అవన్నీ, అవి జనరల్. సో ఆయన చిన్నగా, ఆయనకి ఎంత ఓపిక ఉంటే అంత మసాజ్ బాడీని మసాజ్ చేసుకుంటారు. చిన్నగా అక్కడే కూర్చొని, అంటే కదలకుండా పెడలింగ్ చేసే సైకిల్ ఒకటి ఉంటుంది, అది చేసుకుంటారు. కాళ్ళకి మనకి ఇట్లా వుడెన్ చెక్కలు లాంటివి ఉంటాయి, వాటి మీద ఇట్లా రోల్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. చక్కగా తలకు నూనె, ఒంటికి నూనె అన్నీ పెట్టుకుంటారు. స్నానము ఎంత టెంపరేచర్లో స్నానం చేసుకోవాలో అంతే చేసుకుంటారు. అదంతా అవగానే ఒక 10 నిమిషాలు పూజ చేసుకుంటారు. తర్వాత మా నాన్నగారు రొటీన్ చెప్తున్నాను, ఎవరికైనా పెద్దవాళ్ళకి హెల్త్, మామూలుగా చిన్నవాళ్ళకి కూడా, అసలు మేము మా నాన్నగారు లాగా ఫాలో అవుతే సూపర్ హెల్తీగా ఉంటాం. కానీ మేము అప్పుడప్పుడు స్కిప్ చేసేస్తాంలేండి, మాట్లాడుతున్నాము. సో లేవగా ఫస్ట్ మళ్ళీ దాని తర్వాత వేడి నీళ్ళే, ఆయన ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్ళు, నాట్ కంప్లీట్లీ హాట్. ఏ సీజన్ అన్నా గోరువెచ్చని నీళ్ళు. మా నాన్నగారు, ఆయన వెయిట్ స్టాండర్డ్గా 65, కొన్ని ఏళ్ల నుంచి 65, అండ్ ఎప్పుడు స్టాండర్డ్గా ఒక నీళ్ళు పెట్టుకుంటారు. ఆయన మరగబెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, అవి తాగుతారు. తర్వాత మార్నింగ్ కొన్ని డ్రై నట్స్ తింటారు, ఖచ్చితంగా ఫ్రూట్స్ తింటారు, బికాస్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కాబట్టి ఆయనకి అరుగుదలకి అది వర్క్ చేస్తుంది. ఆ ఫ్రూట్స్ తిని 1 గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చక్కగా ఇంత మజ్జిగ చేసి పెడతాం అక్కడ, ఆ మజ్జిగ కంపల్సరీ ఉండాలి. లంచ్ టైంకి ఆయన తినే లంచ్ చూస్తే మనకి అందులో నేనే వంట చేస్తాను మా నాన్నగారికి, ఇంతే చిటికెడు ఉప్పు అంతే, ఆయనకి చిటికెడు పసుపు, చిటికెడే, ఇంకా అందులో ఏమి ఉండదు అనమాట. మేము వంట చేసుకుంటున్నప్పుడు పేసే ఏకండి వెనకాల మా నాన్నగారు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు, ఏదమ్మా సెపరేట్గా చేస్తారండి, సెపరేట్గా ఉంటుంది. బికాస్ ఆయన వెరీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ మా నాన్నగారు. ఆయన ప్రిన్సిపల్ ఒకటే, నేను ఇట్లా అన్హెల్దీగా ఉండను, ఉన్నన్ని రోజులు హెల్దీగా ఉంటాను అంతే. అది ఎందుకంటే అనవసరంగా బయట మెడిసిన్స్ కి వాటికి వీటికి పెట్టడం, అంటే చిన్న మెడికేషన్స్ అవన్నీ ఏవో ఉంటాయి అప్పుడప్పుడు కామన్ కదండి అవి చెప్తా. తర్వాత అన్నం తింటారు, ఇంతకి 3 ఇంతలు కర్రీ తింటారు, 3 times డబుల్ కర్రీ. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ 4 o'clock దాకా ఏం తినరు, మజ్జిగ తాగేస్తారు, అన్నం తింటారు, కాసేపు రెస్ట్ తీసుకుంటారు. 4 o'clock ఆ టైంలో ఆయన కొంచెం ఇంత కాస్త టీ కాఫీ అట్లా. సాయంత్రం ప్రతిరోజు ఆయన ఏదో ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ తింటారు, జావలాగా, దాంట్లో ఏమీ ఉండదు. నేనే కొంచెం ఏదైనా ఒక చట్నీ, పుదీనా, కొత్తిమీర పచ్చడి అట్లా చేసి పెడతాను కొద్దిగా. జావ ప్రతిరోజు పల్చగా జావ అనమాట, ఇంత గ్లాసు తాగేస్తారు అంతే. మళ్ళీ ఈవినింగ్ అది తినగానే మళ్ళీ మా టెర్రస్ మీద ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తారు. ఇది ఆయన రొటీన్. ఉన్న టైంలో ఏం చేస్తారు అంటే మంచి బుక్స్ చదువుకుంటారు, మైండ్ డైవర్షన్ లేకుండా. సో ఇది ఆయన రొటీన్. అసలు చూడండి, ఎక్కడా కూడా అంటే హెల్దీగా ఉండాలి అంటే ఏమి చేయాలో అవి తూచా తప్పకుండా నాన్నగారు ఫాలో అవుతున్నారు. మా ఫాదర్, ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి చెప్పాలి అనిపించింది నాకు చాలా మంది. సో ఆయనను చూస్తే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఏదైనా ఫాలో అవుతానంటే ఆయన చూసి, ఈ రోజుకి నేను అంటే ఆఫ్టర్ క్యాన్సర్ ఈ రోజు నేను ఏ మెడిసిన్ వాడనండి, ఐఎమ్ ఆన్ 0 మెడికేషన్. ఓకే,
నో మెడిసిన్. సో క్రెడిట్ గోస్ టు నాన్న. మా అంతే. నాన్నగారు అంతే. కదా. ఆయన చూస్తే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాకే ఇది అనిపిస్తుంది అనమాట, అమ్మా ఈయన ఇలా ఫాలో అవుతున్నారు, మనం ఎందుకు చేయలేక. మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ అవసరం, క్రేవింగ్స్. ప్లస్ మీరు అన్నట్లుగా వనజ గారు, మనకి తెలియాలి నేను హెల్దీగా ఉండాలన్న ఆ థాట్ ఎవరికి వాళ్ళకి వస్తేనే అవుతుందండి. నిజంగా ఇంకొకరు చెప్తే అది అసలు ఎట్టి పరిస్థితులు వర్కౌట్ కాదు. 100%. ఇది తిను, ఇది తినకు, లేకపోతే ఇట్లా చెయ్యి, ఎవరు ఎంత చెప్పినంత వరకే మన అవేర్నెస్ మనకు నాకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మీకు ఎవరికి వాళ్ళకి అంతే అండి, అది రియలైజేషన్ అంతే. ఆయనను చూసి చాలా మంది అంటారు, అబ్బా మీ నాన్నగారు ఇట్లా. అఫ్ కోర్స్ నిజంగా నేనే అంటాను, నాన్న ఓకే మీకు ఆయనకు అన్నెసెసరీ యాంగ్జైటీ ఉంటుంది, అది వేరే విషయం. కానీ బట్ ఇంటాక్ట్ అనమాట అండి. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, ఏదైనా డాక్టర్ మెడిసిన్ ఇస్తే కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసేస్తారు, అది పక్కన పెట్టేస్తారు. అంతేగా తప్పిస్తే వేరే ఎటువంటి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అయితే మనం ఏం చేస్తాం, చాలా మంది మనకు హెల్త్ బాగాలేదంటే అవతల వాళ్ళు జాలి పడతారు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటివి అక్కర్లేదు అసలు. సో ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే మన బాడీలో ఎంత ప్రోటీన్, ఎంత కాల్షియం, ఎంత ఫైబర్ రోజుకి వెళ్ళాలి. డి విటమిన్ ఇంకొకటి ఏంటంటే ఆయన రోజు క్రమం తప్పకుండా 10 to 12 నిమిషాలు ఎండలో కూర్చుంటారు. వెళ్ళి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో వెళ్ళి డి విటమిన్ కోసం ఎండలో వెళ్ళి కూర్చుంటారు అనమాట. వింటర్లో అయితే కాసేపు ఎక్కువసేపు కూర్చుంటారు అంతే, ఇంకా అంతకు మించి ఇంకేమీ చేయరు. ఒకసారి మీతో నాన్నగారిని కలిపి కూర్చోబెట్టి చేయాలండి. 100% డెఫినెట్ గా మాట్లాడాలి ఆయనతో. ఆయనతోటి నేను పర్సనల్ గా మాట్లాడాను, బట్ మన ఆడియన్స్ కి చూపించాలి. ఎస్ కొంచెం కీళ్ళ ఏజ్ కాబట్టి కాస్త కీళ్ళ అంటే ఈ పెయిన్స్ అవన్నీ ఉన్నాయి, కొంచెం ఆ ఏజ్కి తగ్గట్టు వీక్. బట్ ఇప్పుడు మా నాన్నగారిని చూస్తే అందరు 80 అని కూడా నంబరు. మీ నాన్నగారు ఒక 60-65 లాగా ఉంటారని చెప్తారు. సో అదే ఒక ప్లస్ పాయింట్. కాబట్టి ఎనీ ఏజ్లో మనము కాన్షియస్నెస్, మైండ్ఫుల్నెస్ అంటాం. ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏది అవసరం మన బాడీకి, ఏ ఏజ్లో ఎంత అవసరం అంటే అది తినుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓవర్ ఈటింగ్, అండర్ ఈటింగ్ అంటాం. అయితే ఎక్కువ తినేస్తాం, లేకపోతే అతి తక్కువగా తింటాం. అట్లా కాకుండా ఒకవేళ మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉండాలి అనుకున్న ఫస్ట్ ఎంత వరకు తినాలో అంత తిని దాని తర్వాత వెయిట్ లాస్ అయితే సరిపోతుంది. అయితే ఆరోగ్యానికి మనం డిఫరెంట్ మెథడ్స్ని ఫాలో అవుతాము, అవి చూస్తాం, ఇవి చేస్తాం. ఎంత కాన్షియస్ వచ్చిందో నిజం చెప్పాలి అంటే, అట్లనే బయట కూడా తినేస్తున్నాం అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇంట్లో చేసుకునే దాని మీద మాత్రం కాన్షియస్గా ఉంటున్నాం. వీటితో పాటుగా మనం ఏం తింటున్నాం మెజర్ చేసుకోవటం, అది నిజంగా హై ప్రోటీనా కాదా అని చూసుకోవటం, ఏది ఎక్కువ బాడీకి ఇస్తున్నామని చూసుకోవటం, ఇవన్నిటితో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనము ఫోన్స్ మీద, మిగతా గాడ్జెట్స్ మీద బాగా డిపెండ్ అయిపోతున్నాం. పర్ డే ఇన్ని స్టెప్స్ చేయాలి, కరెక్టా కాదా దాన్ని అడుగుతున్నాం. హార్ట్ బీట్ ఇంత ఉండాలి, కరెక్టా కాదా దాన్నే అడుగుతున్నాం. ఈ టైం వస్తే మనము బ్రీతింగ్ లెవెల్స్ పడిపోతున్నాయి, తగ్గుతున్నాయి, షుగర్ లెవెల్స్ ఇలా ఉన్నాయి, వాట్ నాట్, ప్రతిదీ. కొన్ని రోజులకి డాక్టర్స్కి ఎట్లాగా, డాక్టర్ని అసలు మనం చూస్తామా, దీన్నే మనము డాక్టర్ని చేసేసుకుంటామా అనిపిస్తా ఉంది మన జగన్. ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు, అలా డిపెండ్ అయిపోతే ఎట్లాగా అని అనిపించేస్తా ఉంది నాకు ఒకానొక టైంలో. మీరేమంటారు, మీరు చూస్తున్నారా క్లయింట్స్ అట్లా? అవును. అయితే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో పాయింట్ టు పాయింట్ అన్ని ఒక్కొక్కటి చాలా విడమర్చి ఇవన్నీ ఏంటి ప్రాబ్లమ్స్ అని అడుగుతున్నారు. 100% ఏంటంటే మన డిపెండెన్సీ ఆన్ గ్యాడ్జెట్స్ అని ఏంటి, మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ వీటిని కూడా మనము గ్యాడ్జెట్స్ తోటి కంపేర్ చేసుకుంటున్నాం. అంటే వాటిలో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి అది ఇచ్చే సమాధానానికి మనము కన్విన్స్ అయిపోతున్నాం. ఓకే ఇలా ఉందేమో, అలా ఉందేమో, బట్ దట్స్ నాట్ రైట్. ఓకే, మనము ఎప్పుడైతే మొబైల్లో ఇన్ఫర్మేషన్ చూస్తామో అట్స్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్. యాజ్ అన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్ నేనేం బిలీవ్ చేస్తానంటే ప్రతి మనిషి డిఫరెంట్ అండి. మన ఎమోషన్ డిఫరెంట్, మన బాడీ డిఫరెంట్, మన ఆలోచనలు డిఫరెంట్, మన కలర్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. జనరల్గా చూడండి, ఇంట్లో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు నీ ఆలోచన నీది, నాది, నీ టేస్ట్ నీది, నా టేస్ట్ నాది, ఫైట్ చేస్తాం కదా. ఇన్ఫర్మేషన్ మాత్రం ఓరల్ గా తీసేసుకుంటున్నాం కదా. నా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము మనము. చాలా చాలా క్రిటికల్ ఇప్పుడు హెల్తేనండి. ఓకే, హెల్త్ ఎందుకు, ఇప్పుడు మీరు అన్నారు స్టెప్స్. ఇప్పుడు నేను 10,000 స్టెప్స్ చేయాలంటే నా ఫోన్ నా చేతిలో పట్టుకొని పరిగెడతాను, అటు ఇటు పరిగెట్టి దాన్ని చూసుకుంటాను. బట్ అది నిజంగా ఎంత యాక్యురేట్? మీరు పడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకోమని ఒక యాప్ వస్తుంది, మీరు ఎంత స్నోర్ చేస్తున్నారు, మీరు ఎంతసేపు పడుకున్నారు, ఇవన్నీ చూపిస్తుంది. బట్ దట్ ఈస్ ఆల్సో ఇన్యాక్యురేట్. మీ హార్ట్ బీట్ అంత 100% యాక్యురసీ లేదండి ఎనీ గ్యాడ్జెట్.
మన బాడీని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎస్. మన బాడీ, మన ఆలోచనలు అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి మనకి తెలిసిపోతుంది మన బాడీలో ఏదైనా అసిడిటీ వస్తుందని, కొంచెం అసిడిటీ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కదా, కడుపులో మంట వస్తుంది నాకు. ఆ అసిడిటీ గ్యాడ్జెట్కి తెలుస్తుందా? మామూలుగా జనరల్ మీరు ఎంత నడుస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది చెప్తుంది. కాబట్టి ఇంటర్నల్గా మీకు ఏమేమి అవుతున్నాయి అన్నది మనం మాత్రమే డయాగ్నైజ్ చేసుకోవాల్సినవి అవన్నీ. ఎస్. కాబట్టి గ్యాడ్జెట్ డిపెండెన్సీ అన్నది ఇట్స్ అ సేల్ స్ట్రాటజీ కంప్లీట్గా. యాప్స్ డెవలప్ చేసే వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి, అండ్ ఏదో ఫోన్ వాచెస్లో కానీ డిజిటల్ వాచెస్ అంటున్నారు, ఇవన్నీ అవన్నీ ఇట్స్ అ ఫ్యాన్సీ థింగ్, కంప్లీట్గా ఫ్యాన్సీ. అండ్ మనకు ఒక డోపమిన్ ఎఫెక్ట్ ఇస్తుంది. అప్పుడు నేను 10,000 నడిచాను, 20,000 స్టెప్స్ చేసేసాను. ఇవన్నిటితో పాటు మనం స్టెప్స్ ఒకటే కాదండి, హెల్దీగా ఉండడము అంటే చాలా చాలా ఉన్నాయి ఆస్పెక్ట్స్ అందులో. అయితే ఈ పిల్లలకి మాత్రం అది అలవాటు చేయొద్దు. పిల్లలు ఎంతసేపు పడుకుంటున్నారు అన్నది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క లైఫ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ప్రతిసారి చిన్నప్పటి నుంచి 100 ఏళ్ళు వచ్చేదాకా ఒకటేలా ఉంటాము అంటే లేదు అక్కడ. ఓకే, కాబట్టి ఏ ఏజ్లో 1 to 25 ఎట్లా ఉండాలి, 25 to 50 ఎలా ఉండాలి, 50 to 75 ఇట్లా మనం మన ఏజ్ని మనం డివైడ్ చేసేసుకుంటూ ఆ ఏజ్కి మన బాడీ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన ఎమోషనల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. పర్టికులర్ డే బట్టి ఉంటుంది కదా మన మూడ్. ఎగ్జాక్ట్లీ, ఏజ్, డే, ఏం తినాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని మనం సైడ్ చేసేయాలి, ఇంకా తినక్కర్లేదు అవి. వేరేవి మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి, ఆయిల్స్ తగ్గించేయాలో లేకపోతే ఇట్లా ఫ్యాట్ తగ్గించేయాలి, షుగర్స్ తగ్గించేయాలి. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే అప్పుడు మనకి గ్యాడ్జెట్స్ తోటి పని ఉండదు. గ్యాడ్జెట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్యాడ్జెట్ పక్కన పెట్టి మన బాడీని, ఎందుకంటే అదొక డిపెండెన్సీ సైకలాజికల్గా, అది లేకపోతే ఇంకా మన బ్రెయిన్ పనిచేయదు, మన బాడీ పనిచేయదు, ఒకలాంటి సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి, అడిక్షన్ కదా. నా వాచ్ లేకపోతే నేను ఎంత నడిచాను నాకు తెలవట్లేదు, యాంగ్జైటీ వచ్చేస్తుంది. అవునండి, ఇంకా డబల్ ప్రాబ్లమ్స్ మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు గుర్తుందా వనిజ గారు, మనకి కోవిడ్ని చూసాం కదా, ఆ టైంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ బీపీ మిషన్ పెట్టుకోవడం, ఆక్సిజన్కి చూసుకోవటానికి వాటిని పెట్టుకోవటం. అవును, ఆ లెవెల్స్ పడిపోయింది. ఒకవేళ అది మిస్టేక్ చూపించిన దాని మీద ఎక్కువ ఫీల్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా. అవునవును, అసలు అంటే నాకు తగ్గిపోతుంది, నాకు బ్రీతింగ్ లెవెల్ తగ్గిపోతుంది, యాంగ్జైటీతో చనిపోయిన సంఖ్యను కూడా మనం చూసాం. ఇది కూడా ఇంతే కదండి, ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక రోజు మనం నడవలేకపోయినా లేకపోతే బీపీ లెవెల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ చూపించినా కొంతమంది ఎక్కువ ఫీల్ అయ్యేవారు, ఏంటి ఆలోచించి ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుంటారు వచ్చేసింది ఇంకా కదా. మీరు అన్నట్టుగా ఈ బీపీ ఆపరేటర్స్, ఈ గ్యాడ్జెట్స్, డయాబెటిక్ చెక్ చేసుకునే గ్లూకోమీటర్స్ ఏమైతే ఉంటాయో ఇవి ఒక బొమ్మలు అన్నమాట, ఇంట్లో టాయ్స్, టాయ్స్ లాగా. ఏం చేస్తారు, కాసేపు సైలెంట్ గా కూర్చొని కొంచెం ఏదైనా నేను మేడ ఇలా నరం లాగానే నాకు బీపీ మెషిన్ పెట్టరా నేను చూసుకుంటాను, బీపీలో కొంచెం. సో ఈ బీపీస్ ఇవన్నీ ఎవరికి అంటే క్రానిక్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో జనరల్ గా డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరికి బీపీ ఫ్లక్చువేషన్ ఉంటుందండి. మనం ఏదో స్టెప్స్ ఎక్కేసొచ్చో బాగా పని చేసొచ్చో బీపీ చెక్ చేస్తే మనకు బీపీ హై చూపిస్తుంది. సో ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ రకరకాల ఇవన్నీ వచ్చేసినాయి, ఇంట్లో పెట్టుకునేవి బీపీ ఆపరేటర్స్లని, డయాబెటిక్ చెక్ చేసుకునేవి, హార్ట్ బీట్ చెక్ చేసుకునేవి, ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే అవి రోజు కూర్చొని టైం పాస్ అనమాట. అదే అదే ఈవెన్ మనకి డాక్టర్ శ్రీనివాస్ గారు కార్డియో ఉన్నారు కదా, కార్డియాలజిస్ట్, ఆయన కూడా అంటారు ఏదైనా బీపీ చెక్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో గనక మనం చెక్ చేస్తే డెఫినెట్ గా చేంజెస్ ఉంటాయట. ఎందుకంటే ఆ టెన్స్ ఫీల్ అవుతాం కదా, స్ట్రెస్ తో లెవెల్స్ అప్ డౌన్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు, నిదానంగా కూర్చున్నాక ఒక 15-20 మినిట్స్ అయినాక వచ్చేది కరెక్ట్. అంతే, అవును, మనం కూడా హాస్పిటల్లోనే అన్ని చేంజెస్ ఉంటే మనం ఇంట్లో చూసుకుంటే ఇంట్లో అదొక ఇదైపోయినా కదా బొమ్మల్లాగా అనమాట. ఈక్వల్ టు టాయ్స్, ఊరికే అది తెచ్చుకోవాలా, సూదులు గుచ్చేసుకోవాలి, చెక్ చేసుకోవాలమ్మో నాకు షుగర్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది. అయితే చాలా మంది ఏంటంటే మీ దగ్గరకు వస్తూ ఉంటారండి ఇలా టెన్స్ పడిపోయి, వనజ గారు నాకు అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది, చాలా యాంగ్జైటీ అండి. కొంతమందిలో అయితే మనం ఎంత చెప్పినా అంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మైండ్కి, నాకు ప్రాబ్లం ఉంది. ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. నిజంగా జెన్యున్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయరు. అయితే మన హెల్త్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవన్నిటిని ఒక్కసారి పక్కన పెట్టేసి ఒక నార్మల్ రొటీన్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకో, మన బాడీని ఫుల్ అబ్జర్వేషన్ మోడ్లో, అంటే ఏంటి, కూర్చొని సైలెంట్గా మనం అబ్జర్వ్ చేసుకోవడం. కాళ్ళ పాదాల దగ్గర నుంచి తిమ్మిర్లు పడుతున్నాయంటే మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు,
కాళ్ళు బాగా బోన్స్ అవన్నీ ఏక్స్ అండ్ పెయిన్స్ వస్తున్నాయంటే కొంచెం డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. హెయిర్ లాస్ అవుతుంది అంటే మీకు B12 డెఫిషియన్సీ ఉన్నట్టు. నోట్లో నుంచి దుర్వాసన వస్తుందంటే మీకు టాక్సిన్స్ పెరిగిపోయినాయి బాడీలో. సో ఇట్లా ఒక్కొక్క దానికి ప్రతిదీ పెద్దది రోగం కాదు, చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వాటి వల్ల మన బాడీలో వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుడ్ తోటి కానీ చిన్న సప్లిమెంట్స్ తోటి కానీ అడ్రస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అక్కర్లేదు. కొంచెం కాళ్ళ నొప్పులు రాగానే నేను ఈరోజు నడవాలి, నేను 10,000 స్టెప్స్ చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి డోంట్ స్పెండ్ ఆన్ గ్యాడ్జెట్స్. నా సిన్సియర్ సజెషన్. రైట్. మనమైతే ఎట్లా కొట్ల ఏడవండి, పిల్లలకైతే అలవాటు చేయొద్దు అసలు వద్దండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండనివ్వండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంజి గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.